హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు మనం స్పైసీగా పెప్పర్ చికెన్ అయితే చేసుకుందాం. దీనిని మీరు రైస్తో కానీ స్టార్టర్గా కానీ లేదా రోటీతో కూడా మీరు సర్వ్ చేసుకుని అయితే తినొచ్చు. నేనైతే ఈరోజు రోటీలోకి సెమీ గ్రేవీ పెప్పర్ చికెన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బాండీ అయితే తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీరా, 2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, అనాస పువ్వు ఒకటి, ఒక మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకుని ఇందులో పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో ఆ క్వాంటిటీకి ఈ గరం మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ ఇలా దోరగా వేగాక ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో అయితే వేసుకుని మనం మెత్తటి పౌడర్లా అయితే వీటిని చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 3 మీడియం సైజ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మనం ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు కల్లుపు వేసుకోవాలనుకుంటే కల్లుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇది కొంచెం వేగింది అన్నాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మనమైతే వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం ఒకసారి వేయించుకుందాం. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను కదా, దాన్ని అయితే నేను శుభ్రంగా అయితే కడుక్కుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఆ 1/2 కేజీ చికెన్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఒక 1/2 క్వాంటిటీ గరం మసాలాను అయితే ఇక్కడ యూజ్ చేసుకుందాం. మిగిలిన 1/2 క్వాంటిటీ మనం తర్వాత అయితే యూజ్ చేద్దాం. గరం మసాలా వేసుకుని మొత్తం చికెన్ కలిసేలాగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి మనం చికెన్ అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అయితే పైకి తేలాయి. ఇలా వాటర్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మనం లిడ్ క్లోజ్ చేసి చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 75% అయితే చికెన్ కుక్ అయ్యింది. రిమైనింగ్ గరం మసాలాని అయితే ఇక్కడ యాడ్ చేసుకుని మనం చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మనం చికెన్ అయితే కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను సెమీ గ్రేవీ పెప్పర్ చికెన్ అయితే చేస్తున్నాను కాబట్టి ఫుల్ వాటర్ ఎవాపరేట్ అవ్వనవసరం లేదు. కొంచెం గ్రేవీ ఉండగానే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫ్రైలా కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గరగా ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. నేను చేసిన స్పైసీ చికెన్ పెప్పర్ ఫ్రై అయితే నాకైతే రెడీ అయిపోయింది. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అనుకున్నట్టయితే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ అయితే చేసుకుంటున్నాను. నేను చేసిన పెప్పర్ చికెన్ మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను చేసే మరిన్ని రెసిపీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ like, share and subscribe to my channel Vinila's World.